గుంటూరు నగరంలో రోడ్లపై వర్ధంతులు, పుట్టినరోజు వేడుకల హంగామా ప్రజలకు తీవ్ర తలనొప్పిగా మారింది. రాజకీయ నాయకుల అండతో రోడ్లపైనే కార్యక్రమాలు నిర్వహిస్తూ ట్రాఫిక్ ను పూర్తిగా అడ్డుకుంటున్నారు. ప్రశ్నించిన ప్రయాణికులపై నిర్వాహకులు దురుసుగా ప్రవర్తిస్తుండగా ఫిర్యాదు చేసిన పోలీసులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. స్టేషన్ కు వచ్చి కంప్లైంట్ ఇవ్వండి అంటూ సీఐ సమాధానం చెప్పడం మరింత ఆగ్రహానికి దారితీసింది. ప్రభుత్వ భూమిలో విగ్రహం ఏర్పాటు వివాదం రేగగా సన్నని సప్త బ్రిడ్జిపై కార్యక్రమాలతో ట్రాఫిక్ పూర్తిగా స్తంభించింది. కేవలం 20 అడుగుల బ్రిడ్జిపై ఈ వేడుకల కారణంగా ప్రజలు నరకయాతన అనుభవిస్తున్నారు. మున్సిపల్, పోలీసు అధికారుల నిర్లక్ష్యంపై ప్రజలు మండిపడుతూ వీధికొక విగ్రహం పెడితే నగరం విగ్రహాలమయం అవుతుందంటూ తీవ్రంగా స్పందిస్తున్నారు. గుంటూరులో ఉద్రిక్త పరిస్థితులు నెలకొనగా అధికారులు చర్యలు తీసుకుంటారా అనేది ఇప్పుడు పెద్ద ప్రశ్నగా మారింది. ఇక ఇదే అంశానికి సంబంధించి కుమార్ ఫోన్ లైన్ లో అందిస్తారు. కుమార్, చెప్పండి. ఓకే పార్వతి, గుంటూరు నగరంలో ట్రాఫిక్ సమస్య అయితే తీవ్ర ఇబ్బందులు గురి చేస్తుందని చెప్పుకోవచ్చు. రోడ్లపైనే జయంతులు, వర్ధంతులు కార్యక్రమాలు నిర్వహించడం ప్రజలకు తీవ్రమైనటువంటి అసౌకర్యంగా మారిందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే రోడ్లపైన రాజకీయ నాయకుల అండలతోనే ఈ జయంతులు, వర్ధంతులు లేదంటే ఇతర ఈవెంట్లు నిర్వహిస్తున్నారనే ఆరోపణలు బహిరంగంగానే వినిపిస్తున్నాయి. ఇదే సందర్భంలో ఈ అంశంపైన పోలీసులు ఫిర్యాదు చేసేందుకు వెళ్తే స్టేషన్ కు వచ్చి కంప్లైంట్ ఇవ్వండి అంటూ ఉచిత సలహాలు ఇస్తున్నారని ఇదే అంశం కూడా బాగా హాట్ టాపిక్ గా మారింది గుంటూరులో. అయితే మురుగు కాలువలపైన, చిన్న చిన్న చప్టా బ్రిడ్జిలపైన ఈ కొంతం శంకర్రావు విగ్రహం ఒకటి ఏర్పాటు చేసి ప్రభుత్వ భూమిని కబ్జా చేసి ఈ బ్రిడ్జి పైన వర్ధంతి కార్యక్రమాలు నిర్వహించడం కూడా తీవ్ర వివాదానికి దారితీసింది. ఈ కేవలం చిన్నపాటి రోడ్ల మీదనే ఈ వర్ధంతులు, జయంతులు, ఇతర ఈవెంట్లు ఏదైతే శుభకార్యాలు కావచ్చు, ఏదైనా కావచ్చు, రోడ్లపైన నిర్వహించడం, రోడ్లను ఆపేయటం, ఆ రోడ్లని దారి మళ్లించడం, ఎవరిష్టానుసారం వాళ్ళు చేయడంతో ట్రాఫిక్ తీవ్రంగా స్తంభించి ప్రయాణికులు ఇబ్బంది పడుతున్న పరిస్థితి అయితే ఉంది. కానీ ఇంత జరుగుతున్నా కూడా ఎక్కడ మున్సిపల్ శాఖ గానీ, పోలీస్ శాఖ గానీ ఎక్కడ కూడా పట్టి పట్టినట్టు వ్యవహరిస్తున్నారు. అంటే రాజకీయ నాయకులు పలుకుబడి కావచ్చు, రాజకీయ నాయకుల నుంచి వచ్చే ఒత్తిడి కావచ్చు, లేదా వీళ్ళు ఏదైనా మామూలు మత్తులో జోగుతూ ఉండటం కావచ్చు, ఏదైనా కావచ్చు, ఎక్కడ కూడా పోలీసులు గానీ, మున్సిపల్ శాఖ అధికారులు గానీ, సంబంధిత శాఖ అధికారులు ఎవరూ పట్టించుకోకుండా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారనేటువంటి వాదన కూడా ప్రజల నుంచి వినిపిస్తుంది. ఇప్పటికైనా ఖచ్చితంగా అధికారులు స్పందించి ఒక వీధికి ఒక విగ్రహం లేదా గల్లీకి ఒక విగ్రహం పెట్టకుండా ఈ విగ్రహాల ఏర్పాటు పైన ఖచ్చితంగా నిబంధనలు పాటించేలాగా చర్యలు తీసుకోవడంతో పాటు రోడ్లపైన జయంతులు, వర్ధంతులు, ఏదైనా ఇతర ఈవెంట్లు నిర్వహించకుండా కఠినమైనటువంటి చర్యలు తీసుకుని నగరంలో ట్రాఫిక్ సమస్యలు తలెత్తకుండా చర్యలు తీసుకోవాలని అయితే ప్రజలు విజ్ఞప్తి చేస్తున్నారు.